ఏ పార్టీకైనా క్యాడర్ అనేది చాలా ముఖ్యం. అయితే క్యాడర్‌తో ఉన్న అవసరాన్ని బట్టి పార్టీ అధిష్టానం కూడా క్యాడర్‌కి సంబంధించి వాళ్ళకిచ్చే పదవుల విషయంలో గానీ, వాళ్ళని బుజ్జగించే విషయంలో గానీ, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి గానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ఏ పార్టీదైనా. కానీ అలాంటి నిర్ణయాలు వైసీపీలో ఉండవట. అసలు వైసీపీలో క్యాడర్‌నే పట్టించుకోరట. కార్యకర్తలనే పట్టించుకోరట. మొన్నటి వరకు జరిగింది అదే. కానీ ఇప్పుడు పట్టించుకుంటారా? ఇప్పుడైనా సరే హక్కును చేర్చుకుంటారా క్యాడర్‌ని అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక కమిట్మెంట్‌తో, అంటే ఆయన చేసే పని మీద కమిట్మెంట్ కాదు, కార్యకర్తలకి ఒక కమిట్మెంట్‌తో ఉండగలిగితే ఖచ్చితంగా మళ్ళీ క్యాడర్ అంతా ఆయనకి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. గతంలో సపోర్ట్ చేసి జగన్ మమ్మల్ని పట్టించుకోలేదు అనే బాధతో ఉన్నవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ముందుకు రావాలంటే ఆ సపోర్ట్ అనేది చాలా అవసరం అంట. ఇప్పుడు అదే చర్చ అయితే నడుస్తోంది. కాకపోతే గతంలో ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి అప్పుడు పెద్దలు ఇప్పుడు చెప్తున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా మనం మాట్లాడింది అదే, తప్పు అయితే జరిగింది, కార్యకర్తలని పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు అలాగా తప్పు జరిగిపోయిందని చెప్పడం కాదు, అక్కడ దానికంటే కీలకం ఏంటంటే ఒక కమిట్మెంట్ ఈసారి క్యాడర్కి సంబంధించి, పార్టీలో జెండా మోసిన నాయకులకు సంబంధించి, అలాగే సీనియర్లకు ఇచ్చే ప్రాధాన్యత దగ్గర నుంచి ఇవన్నీ కావాలని కోరుకుంటున్నారట. లేకపోతే కనుక క్యాడర్ మళ్ళీ జగన్ వెంట నడవడం కష్టమనే యాంగిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే వస్తున్నాయి. ఎందుకంటే రేపొద్దున్న ఆయన బయటికి వెళ్ళబోతున్నారు కార్యకర్త ఒక రోజని, గురు శుక్రవారాల్లో వాళ్ళతో కలిసి మాట్లాడబోతున్నారు. అక్కడే తేలిపోద్ది. అసలు ముందు ఆ కార్యక్రమానికి క్యాడర్ రావాలి అంటే చాలా వరకు అలిగి ఉండకూడదు, పక్కకు ఉండకూడదు, ముఖం మార్చుకోకూడదు, వాళ్ళందరూ రావాలి, జగన్కి సపోర్ట్ అని చెప్పగలగ. అలాగే మళ్ళీ క్యాడర్ని వాడేసుకుని అధికారంలోకి వచ్చేసి మళ్ళీ వాళ్ళని సైలెంట్గా ఉంటామంటే దానికి కూడా ఒప్పుకునేలా లేరు. పరిస్థితి అయితే కంప్లీట్గా మారిపోతుంది. మరి ఏం జరుగుద్ది అనేది ఇక్కడ ఏది ఏమైనా క్యాడర్ అయితే పూర్వంలాగా లేవా అంటే ఖచ్చితంగా ఆ జవాబు అయితే మాత్రం నిర్వేదంలోనే ఉంటుంది. కాకపోతే కార్యకర్తలు అధినాయకుడు మధ్య ఒక బంధం అనేది చాలా పవిత్రంగా ఉంటుంది, ఉండాలి కూడా. అది ఒకనాడు అనుమానంగా ఏదో రోజు కనుక అది అనుమానంగా కనుక మారితే మళ్ళీ ఆ బంధం స్ట్రాంగ్ అవ్వడం చాలా కష్టమే. ఇప్పుడు ఇదే చాలామంది విశ్లేషకులు చెప్తున్నమాట. ఏది ఏమైనా ఇప్పుడు వైసీపీ క్యాడర్లో ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం క్యాడర్కి ఆయన ఇచ్చే కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. రేపు ఆయన జనాల్లోకి వెళ్ళి సక్సెస్ అవుతారో లేదో.